నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కేంద్ర సామాజిక న్యాయం సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను మంజూరు చేసింది. నగరంలోని ప్రైవేట్ హోటల్లో శనివారం వాటిని కేంద్ర మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగుల సహకారంతో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని అన్నారు. అందువల్లే తొలి కార్యక్రమాన్ని వికలాంగులతో కలిసి నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించుకున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 479 మందికి 73.32 లక్షల రూపాయలు విలువ చేసే 823 ఉపకరణాలను పంపిణీ చేశామని అన్నారు. ప్రతి వికలాంగుడికి సహాయపడే ప్రతి సహాయ ఉపకరణాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం నరసనపేట ఎమ్మెల్యే గుండు శంకర్, బగ్గు రమణమూర్తి, వికలాంగుల శాఖ ఏడీ కె కవిత, నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ కె వెంకట్ ఉజ్వల్ తదితరులు ఉన్నారు. 2021లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశాం. చాలా మంది లబ్ధిదారులకి ఆ రోజు ఇలాంటి పరికరాలన్నీ కూడా పంపిణీ చేశాం. అందులో ముఖ్యంగా ఎక్కువ హైలైట్ అయినటువంటిది ఏంటంటే బ్యాటరీ పవర్డ్ ట్రైసైకిల్స్. పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు హ్యాండ్ పవర్డ్ ట్రైసైకిల్స్ వచ్చేవి, దాన్ని ఈరోజు బ్యాటరీలను కూడా వాడుకుంటూ బ్యాటరీ పవర్డ్ ట్రైసైకిల్స్ చేశాం. ఒకసారి ప్రోగ్రామ్ 21లో చేసినప్పటికీ జిల్లాలో అనేక మంది నుంచి అనేక డిమాండ్లు మళ్ళీ వచ్చాయి. మాకు రాలేదనో, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారనో, లేకపోతే గతంలో జరిగిన క్యాంపులకి మేము వెళ్ళలేకపోయామని చెప్పిన తర్వాత ఆ రోజు నేను ఎంపీగా ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని సందర్శించి కేంద్ర మంత్రి గారు ఆ రోజు వీరేంద్ర కుమార్ గారు ఉంటే రెండోసారి కూడా ఈ క్యాంపుని నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టాము. అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో కూడా రేజ్ చేశాను. అలాగే మంత్రి గారు కూడా పలు సందర్భాల్లో కలిశారు. దానికి మరి అనుగుణంగా 2023లో మా జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్యాంపులు పెట్టి సుమారు 479 మంది బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బెనిఫిషియరీస్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అదనంగా ఈ రోజు ఈ పరికరాలన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. మన భూమిపై ఉన్న వాతావరణ కాలుష్యం కారణంగా మొక్కలు నాటి దానిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని ఆమదలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. ముఖ్యంగా భూమిపై వేడి వాతావరణం చల్లబడాలి అంటే విరివిగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ రోజు మెట్టక్కి వలస సత్యసాయి సేవా సమితి ఆమదలవలస అర్బన్ ఆరోగ్య కేంద్రంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆమదలవలస టౌన్లో ఉన్న చెరువు గట్లపై కూడా సేవా సమితి వారు ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఆమదలవలస జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు మాట్లాడుతూ సాయి సంస్థలు జిల్లాలో చేపట్టిన 4 ప్రధాన అంశాలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారిని డాక్టర్ వెంకటలక్ష్మి, స్థానిక వైద్యులు డాక్టర్ కిరణ్, జిల్లా ప్రేమతరు ఇన్ఛార్జ్ మౌలి, కన్వీనర్ అవధానులు, రాష్ట్ర విద్యా జ్యోతి ఇన్ఛార్జ్ శ్రీ ఎస్.వి. గురుప్రసాద్, జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ తాతయ్యలు, జిల్లా గ్రామ సేవ ఇన్ఛార్జ్ శ్రీ ఎం. రవీంద్రబాబు, కె. ప్రహ్లాదరావు పాల్గొన్నారు. మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో స్నేహితుడు మాత్రమే ప్రతిఫలం ఆశించకుండా మన మంచిని కోరుకుంటారని, స్నేహం మాత్రమే ప్రపంచంలో అత్యంత విలువైన విడదీయరాని సంబంధం అని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. సూర్యచంద్రరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్, ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్తో కలిసి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్నేహితుడు ఎలాంటి రక్త సంబంధం కాకపోయినా మనుషుల హృదయాంతరాల్లో నుండి పుట్టుకొని వస్తారని కొనియాడారు. ఒక మనిషి ఒంటరితనం అనే అనుభూతి నుండి బయటకు తీసుకువచ్చేది స్నేహం మాత్రమేనని అన్నారు. నిజమైన స్నేహితుడు జీవితం చివరి వరకు తోడు ఉంటారు. అట్లాంటి వారిని సంపాదించుకునే వారే నిజమైన స్నేహితులు అని కొనియాడారు. అనంతరం ఇష్కుఫ్ ఆధ్వర్యంలో తెచ్చిన ఫ్రెండ్షిప్ కంకణాలు అందరూ కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బొడ్డేపల్లి ప్రసాదరావు, బొడ్డేపల్లి సత్యం, ఇస్కాఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు ఎంవి మల్లేశ్వరరావు, జీవి నాగభూషణ్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, డాక్టర్ ఎం వాసుదేవాచారి, సింహాద్రి వేణుగోపాల్, మోహన్, శివ, పట్నాన శేఖర్, పి నాగేశ్వరరావు, బరాటం శ్రీనివాస్ పాల్గొన్నారు.
అరసవిల్లిలో కొలువయ్యున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు ఈ రోజు దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ అధికారులు అందజేశారు. సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహించారు. అలాగే నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈ రోజు అన్నప్రసాదం అందజేశారు. అలాగే భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మందులను సరఫరా చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తుల నుండి వివిధ రూపాల్లో అందిన నగదు వివరాలను మీడియాకు ఒక ప్రకటనలో ఈవో వెల్లడించారు. తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకుని తెలుగుదనానికి పేరొందిన కరుణశ్రీ వంటి సహజ కవులను తలుచుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని వక్తలన్నారు. జీవించినంత కాలం కవిత్వం రాసినంత కాలమే జీవించిన ఆయన జయంతి ఉత్సవ సభను శ్రీకాకుళం తెలుగు రచయితల వేదిక ఆదివారం నిర్వహించింది. ప్రైవేట్ కళాశాల ఆవరణలో తెరవే గౌరవ సలహాదారు సొరంగి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంధ్యాల శరత్ బాబు ముఖ్య వక్తగా మాట్లాడారు. గద్య రచనల పరంపరతో చదువరులను అలరించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి సాహితీ మూర్తిమత్వాన్ని ఉదాహరణలతో వివరించారు. సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి నిర్వహణలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు సభా వేదిక నుండి బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య వక్త శరత్ బాబును సభలో సత్కరించారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులకు ఆదేశించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్ర సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం చేపట్టాలని, ఆకర్షణీయంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. మైదానం అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలని అన్నారు. ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని అన్నారు. ఈ పర్యటనలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, డిఎస్పీ శృతి శేషాద్రి, రెవెన్యూ డివిజనల్ అధికారులు సిహెచ్ రంగయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేషు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వైనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, చిత్ర పరిశ్రమల నుండి ఎందరో స్టార్స్ సహాయం చేసి అండగా నిలిచారు. కాగా టాలీవుడ్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు కేరళలోని విపత్తు గురించి అల్లు అర్జున్ ఇలా ట్వీట్ చేశారు. వైనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే కేరళలో వరద బీభత్స బాధితుల పునరావాసం కోసం తమిళ హీరో కమల్ హాసన్ 25 లక్షల రూపాయలు ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ను కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కాలనీ వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీ వాసులు విశాఖ ఏ కాలనీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్ కు ఎన్నికల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేరుగా సంప్రదించానని అన్నారు. కోర్టు చిక్కులు తొలగించుకొని మీరు సిద్ధంగా ఉన్నామని చెబితే తాను సై అనేందుకు సిద్ధమేనని చంద్రబాబు తెలిపారని గొండు శంకర్ వివరించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి మేయర్, కార్పొరేటర్లు ఉంటే పరిపాలన సులువవుతుందని, తద్వారా నగర అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు. కాలనీ వాసులకు ఎటువంటి ఇతర పనులు వేసినా పనులకు అనుమతులు కావాలన్నా తనను నేరుగా సంప్రదించవచ్చునని, దానిని పరిశీలించి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. మరో 2-3 రోజుల్లో పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి నగరంలోనే అత్యంత సుందరమైన పార్కును తీర్చిదిద్ది కాలనీ వాసులకు అందజేస్తామని చెప్పారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుస్సాలువలతో ఎమ్మెల్యే గొండు శంకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే శంకర్కు శుభాకాంక్షలు తెలిపారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన పేత కృష్ణమూర్తి BSFలో ఇన్స్పెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు.
గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన ఆదివారం సొంత గ్రామానికి రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. 20 సంవత్సరాల వయసులో బీఎస్ఎఫ్లో ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఇన్స్పెక్టర్ హోదాకు చేరుకున్నానని, 39 సంవత్సరాలు 7 నెలల పాటు ఉద్యోగం చేశానని, రిటైర్ అయ్యాక తమ సొంత గ్రామానికి రావడం, గ్రామస్తులు ఇంత ఆదరణతో స్వాగతం పలకడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. పేత కృష్ణమూర్తిని అభినందించిన వారిలో భార్య సరస్వతి, గంగెల సత్యనారాయణ, గంగెల రాంబాబు, పీతా వెంకట్రావు, కూసుమంచి వైకుంఠరావు, తడేల రమణమూర్తి తదితరులు ఉన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి ఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ మర్యాదపూర్వక భేటీలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. టెక్నాలజీకు అలవాటు పడిన ప్రజలకు కళల పట్ల ఆసక్తి తగ్గుతోందని, కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో శనివారం నిర్వహించిన జిల్లా రంగస్థలం కళాకారుల సమైక్య నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోలు జిల్లా ప్రాచీన కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. కళలకు సరైన ప్రోత్సాహం లేక కొన్ని కళలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళల పట్ల ఆసక్తి ఉన్న సమాజంలోని ప్రముఖులు, ఆర్థికంగా స్థిరపడిన వారు కళల ప్రదర్శనకు, కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. సరైన ఆదరణ లేకపోయినా కళల పట్ల ఉన్న ఆసక్తితో కళాకారులు కళారంగాన్నే నమ్ముకుంటున్నారని అన్నారు. అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారిని ప్రభుత్వం సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహాలు కల్పించి ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు మెమోంటోలు, సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను సాలువతో ఘనంగా సత్కరించారు. ఆమదాలవలస పోలీస్ స్టేషన్ను శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కేంద్రంతో పాటు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన డ్యూటీ రిజిస్టర్ నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. సిబ్బందికి కేటాయించిన విధులు, వారి పనితీరుపై ఆరా తీశారు. రాత్రి వేళలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేయడంతో పాటు గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజిబుల్ పోలింగ్ నిర్వహించి అక్రమ రవాణా అరికట్టాలని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. పిస్తాతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. ఇందుకు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దాదాపు అందరూ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటి పేర్లు వినే ఉంటారు. అయితే గ్రీన్ కలర్లో ఉండే పిస్తాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు ఇది నిలయం. రెగ్యులర్ డైట్లో పిస్తాలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన చాలా రుగ్మతలు అనారోగ్యకరమైన బరువు పెరగడం వల్ల సంభవిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి చివరికి స్ట్రోక్కు దారితీస్తుంది. పిస్తా ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని క్యాలరీల స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గిన్నెలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల క్యాలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా రక్తం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పిస్తా వల్ల కళ్ళకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కంటికి అవసరమైన విటమిన్ ఏ పిస్తా పప్పులో పుష్కలంగా ఉంటుంది. తరచూ ఆహారంలో పిస్తాను భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పిస్తా పప్పులలో గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి. అంటే ఈ నట్స్ రక్తంలో చక్కెరను పెంచవు. పిస్తా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహిస్తుంది. పిస్తాలో శరీరానికి అవసరమైన విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B6 రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. పిస్తాలో పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి.
రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పిస్తా పప్పులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటిలో L-ఆర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు రక్తనాళాలు విస్తరించుకుంటాయి. దీంతో రక్త ప్రవాహం సక్రమంగా ఉంటుంది. పిస్తా అధిక శక్తిని అందించినా బరువు తగ్గడంలో కీలకంగా పనిచేస్తుంది. పిస్తా పప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పిస్తా పప్పు తరచూ తీసుకోవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పిస్తాలో ఉండే ప్రధాన పోషకాలలో ఫైబర్ ఒకటి. జీర్ణ వ్యవస్థలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఫైబర్ను పులియబెట్టడం, కొవ్వు ఆమ్లాలుగా మార్చడం ద్వారా జీర్ణం చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర యొక్క శ్లేష్మ పొర యొక్క కణపొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన UV కిరణాల నుండి చర్మం రక్షిస్తుంది. చర్మం వ్యాధుల నుండి నిరోధిస్తుంది. చర్మం ఆరోగ్యంగా మరింత అందమైనదిగా చేస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.